ఈ రోజు మనతో పాటు మరొక స్పాన్సర్ ఉన్నారు. ఈ మ్యాచెస్ ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ ఎవరైతే స్పాన్సర్‌షిప్ చేస్తున్నారో వాళ్ళు ఉన్నారు. ఆయనే మన సన్ రైజర్స్ నుంచి కాశీ గారు ఉన్నారు. ఆయన అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మ్యాచెస్ అయితే చాలా ఫుల్ టు బిందాస్‌గా నడుస్తున్నాయి. మీ స్పాన్సర్స్ అనే వాళ్ళు చాలా మెయిన్ లీడ్ ప్లే చేస్తారు. మీకు ఎలా ఉంది ఇది చూస్తే? మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చామ్లా ఫౌండేషన్ నుంచి మన ఉదయగిరి ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎలైట్ క్రికెట్ లీగ్ మ్యాచ్ని ఇంత ఘనంగా ఇంత అద్భుతమైన ఏర్పాట్లతో ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినందుకు మొదటగా మన సీఎం గారిని రేవంత్ రెడ్డి గారికి, ఎంపీ గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చామ్లా ట్రస్ట్ వారికి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు పెట్టిన కార్యక్రమం చాలా చారిటబుల్ నుంచి చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి మేమందరూ కూడా ఇన్వాల్వ్ అయినందుకు మా కంపెనీ తరపుని మా స్నేహితులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు ఆ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ చారిటీ ఈ క్రికెట్ మ్యాచ్ నుంచి వచ్చిన స్పాన్సర్ నుంచి వచ్చిన అమౌంట్ మొత్తం అన్నీ కూడా డిఫెన్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఇవ్వడం అనేది చాలా ముఖ్య ఉద్దేశంగా సీఎం గారు ఆయన మనసులోకి రావడం, సీఎం గారు చెప్పిన వెంటనే ఎంపీ గారు ఎలర్ట్ టీం అందరినీ ఎలైట్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న అన్ని కంపెనీలని, పొలిటికల్ టీంని, అలాగే పోలీస్ టీంని, అలాగే కార్పొరేట్ టీంని, టీవీ మన తెలుగు అసోసియేషన్ టీంని, అలాగే బుల్లిధరన్ టీంని, అందరినీ 6 టీముల్ని ఎలైట్ లీగ్ మీద ఒక వేదిక మీద తీసుకురావాలని మంచి ఉద్దేశంతో ఇంతమంది క్రికెట్ అభిమానులని ఈ స్టేడియంలో, ఎన్నో ఇంటర్నేషనల్ స్టేడియం మ్యాచ్లు జరిగిన ఈ స్టేడియంలో ఇంతమంది అభిమానుల మధ్యని మీ అందరితో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.